ఆలకించండి. 561వ ప్రవచనము రియాజు సాలీన్ హదీస్ గ్రంథాలు బుఖారీ మరియు ముస్లింలు సంకలనకర్తలు. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, మనిషి సహజంగా ఏమని భావిస్తాడంటే, దుర్మార్గంగా సంపాదించిన ధనం ఉంటుంది కదా, ఇతను ఎంత దుర్మార్గుడు అంటే చూడండి, దుర్మార్గంగా ఇంకొకరి యొక్క హక్కులను కొల్లగొట్టి, ఇంకొకరిని బాధ పెట్టి, లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకోటి ఏదో చేసి డబ్బు సంపాదించింది ఏమనుకుంటాడు, ఇందులో కొంత ఈ హుండీలోనే పోసేద్దాం, లేకపోతే ఎవరికైనా ఏదో ఇచ్చేసేద్దాం. దుర్మార్గంగా సంపాదించింది దైవము, అతను ఏది సరే, అతను దైవం ఎవరినైతే దైవంగా భావిస్తున్నాడో అది కరెక్టా రాంగా అన్నది ఇక్కడ సబ్జెక్ట్ మంది కాదు. ఏమండి, అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో అది నిజమైన దైవమా కాదా ఏంటి అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. అతను ఏదో ఊహించుకున్నాడో, ఆయన దైవంగా భావిస్తున్నాడు, అందులో ఆయన కోసం ఖర్చు పెడుతున్నాడు. అది 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 న్యాయమండి. దైవం అన్నవాడు న్యాయబద్ధంగా సంపాదించిన దాంట్లో ఆయన స్వీకరిస్తాడు, కానీ అన్యాయంగా ఒకరి హక్కులు కొల్లగట్టి ఒకరిని బాధపెట్టి సంపాదించింది ఆయనకి ఇస్తే ఆయన తీసుకుంటాడా? ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి చూడండి. అన్యాయంగా సంపాదించిన దాంట్లో ఇంకో వాటా ఇచ్చేస్తే, దైవానికి వాటా ఇచ్చేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుందా? ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, దైవం పవిత్ర సంపాదన నుండి ఇచ్చిన దానాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అందుచేత ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపు పండు దానం చేసిన దాన్ని దైవం ఎంతో సంతోషంగా దాన్ని స్వీకరిస్తాడు. దానం చేసిన వాడి కొరకు ఎంతగానో దాన్ని పెంచుతాడు. అది పెరుగుతూ చివరికి అది పర్వతం మాదిరిగా పెద్దదైపోతుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం, ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో చూడండి. ఖర్చు పెట్టడం, మనం ఖర్చు పెట్టాలి అంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడం. సరే, అంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగానే ఖర్చు పెడతాడు. ఏమి లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తనకు ఉన్న దాంట్లో ఖర్చు పెడతారు కదా. అది చెప్తున్నారు. చిన్న ఖర్జూరం చిన్న అంటే ఒక పైసా, లేక రూపాయి, 10 రూపాయలు, ఎంతో కొంత అది అనుకోండి. ఖర్జూరం గురించి ఎక్కువ ఎందుకు వస్తుందంటే, ప్రవక్త వారి యొక్క కాలంలో ఎక్కువగా ఖర్జూరం అనేది చాలా ఒక తక్కువ అయినటువంటి, అందరికీ పరిచయమైనటువంటి, ప్రతిరోజు తినేదన్నమాట వాళ్ళు. అదే దానికి సంబంధించి ప్రవక్త వారు ఖర్జూరం అని చెప్పేసి ఎక్కువగా ఉదాహరణ ఇస్తూ ఉంటారు. కాబట్టి పవిత్రంగా సంపాదించినటువంటి ధనం నుండి దైవము దానాన్ని స్వీకరిస్తాడు, కానీ అన్యాయంగా అక్రమంగా ఇంకొకరి యొక్క హక్కులను కొల్లగొట్టి దాని నుండి దానం ఇస్తాను అంటే అది ఎందుకు పనికిరాదు, మన ముఖానికేసే కొడతాడు. కానీ పవిత్రంగా ధర్మంగా సంపాదించింది చిన్నదైనప్పటికీ కూడా అందులో దానాన్ని చేస్తే దైవం ఎంతగానో పెంచి ఎంతగా అది పెరిగిపోతుందంటే పర్వతం మాదిరిగా అది పెరిగిపోతుంది. ఇతను ఆశ్చర్యపోతాడు, ఇవన్నీ నేను ఎప్పుడు చేసుకున్నాను అంటాడు. సర్వేజన సుఖినో భవంతు. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.